పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం మంచిరామి కదంబాపూర్ గ్రామంలో హైదరాబాద్లోని పివి నరసింహారావు పశు వైద్య విశ్వవిద్యాలయ కళాశాల విద్యార్థులతో కలిసి నిష్ణాతులైన ప్రొఫెసర్లు జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. పెద్దపల్లి జిల్లాలో వారం రోజుల పాటు 53 గ్రామాల్లో వైద్య శిబిరాలు కొనసాగించనున్నారు. జబ్బు పడిన పశువులకు వైద్యం అందించడంతో పాటు పశువుల గర్భకోశ వ్యాధుల నిర్ధారణ, చికిత్స చేసే ఉచితంగా మందులను అందించారు. హైదరాబాద్ విశ్వవిద్యాలయ ట్రైనీ డాక్టర్లు పాల్గొనగా మంచిరామి సర్పంచ్ ఉప్పు లక్ష్మి వారికి స్వాగతం పలికి పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం పాల ప్యాకెట్ల వినియోగం ఎక్కువగా మారిందని, ప్రతి ఇంటికి ఒక పాడిని పెంచుకుంటే రోగాలు దరి చేరకుండా ఉంటాయని సర్పంచ్ లక్ష్మి సూచించారు. అంతేకాదు గ్రామంలో వీధి కుక్కలకు వైరస్ సోకి చర్మ వ్యాధుల బారిన పడుతున్నాయని, ఆ వ్యాధి ప్రజలకు కూడా సోకే ప్రమాదం ఉందని, వాటికి కూడా వ్యాక్సినేషన్ చేయాలని హైదరాబాద్ నుండి వచ్చిన ప్రొఫెసర్లకు ఆమె సూచించారు. నెల రోజుల కింద మొక్కలు బాగా నిండా కనిపించుకుంటున్నాయి. నాకు ఏమంటారు అది డాక్టర్ రామచంద్రారెడ్డి అండి, వెటనరీ కాలేజీలో ప్రొఫెసరు. జాతీయ సేవా శిబిరానికి ప్రోగ్రామ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను కాలేజీలో. అయితే మన పెద్దపల్లి జిల్లాలో 1 నుంచి 7వ తారీఖు వరకు జాతీయ సేవా శిబిరం కింద ఒక 53 గ్రామాలలో పశువైద్య శిబిరాలు నిర్వహించడానికి వచ్చాము. మంచరామి గ్రామంలో మాకు ఈ ఎన్ఎస్ఎస్ క్యాంప్ అనేది మాకు ఒక 1 వీక్ బిఫోరు మాకు మండల స్థాయి అధికారి రఘుపతి రెడ్డి గారు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఇక్కడ వీళ్ళందరికీ క్యాంపుకు సదుపాయాలు జరిపించినాను. నేను ఇక్కడ మాకు ఇంత మంచి క్యాంపును ఇచ్చినందుకు ధన్యవాదాలు ఈ స్టాఫ్కి, తర్వాత సార్కి. హైదరాబాద్ నుంచి వచ్చి వీళ్ళు పిల్లలందరూ కూడా క్యాంపు చాలా డాక్టర్స్ వచ్చినారు. వాళ్ళు ఈ ఇయర్ తోటి లాస్ట్ వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ డాక్టర్స్గా వాళ్ళకు పట్టా ఇస్తున్నారు. కాబట్టి మా ఊరికి ఇంత మంచి క్యాంపుని ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్.